తవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి అమెరికన్ డబ్బులు ఇతర దేశాలకి అప్పనంగా చేసేశారు అన్నటువంటి విషయాన్ని యుఎస్ ఎయిడ్కి సంబంధించి తేలుతోంది. ఇప్పుడు యుఎస్ ఎయిడ్ను పక్కన పెడుతున్నటువంటి సందర్భంలో ఉక్రెయిన్ ఇప్పుడు సాధారణంగా సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ అనేది అమెరికాలో ఇచ్చుకుంటారు. ఎందుకని? అమెరికన్ పౌరులు వాళ్ళు పన్ను కట్టారు కాబట్టి వాళ్ళు ఆ పన్ను కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి భద్రత కల్పించేటటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి అక్కడ. ఇది ఉక్రెయిన్లో అమలు చేశారట, ఉక్రేనియన్లకు అమలు చేశారట. అమెరికన్ల కోసం పెట్టినటువంటి విధానాన్ని తీసుకెళ్ళి ఉక్రేనియన్లకు ఎట్లాగా అమలు చేశారు, అది కూడా కొంతమందికే చేసుకొచ్చారు. తద్వారా అమెరికన్ల ట్యాక్స్ పే సొమ్ము తీసుకెళ్ళి అక్కడ ఎట్లా పెట్టారు, ఏ రాజ్యాంగం మార్చారు, ఎందుకంటే అది రాజ్యాంగం ప్రకారం అమెరికన్ పౌరులకి మాత్రమే సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ పేమెంట్స్ వాళ్ళకి ఎట్లా వెళ్ళినాయి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. బట్ బైడెన్ లాంటి వాడు ఎవడు సమాధానం చెప్పడు, ఎందుకంటే ఆయనకి మధ్యస్థిమితం లేదు కాబట్టి.